తెలంగాణలో ఎటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అనే దాని మీద కూడా ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్ట్ చేశారు సార్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 లేదా నెంబర్ 2 అని చెప్పి, అంటే కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మాత్రమే పోటీ అని ఆయన చెప్పదలుచుకుంటారు. బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుంది. అంటే ఇప్పుడు ఇది అన్ని సీట్లలో అంటే బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది నేను చెప్పలేదు కదా. అందువల్ల బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉండాల్సిందే. ఫస్ట్ అండ్ సెకండ్లో బీజేపీ ఉంటే. సో ఈ తెలంగాణలో ఎన్నికల్లో కూడా అన్ని సీట్లు ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు మీకు ఖమ్మం సీట్ ఉంది, ఖమ్మంలో బీజేపీ లేదు. సో అక్కడ ఆటోమేటిక్గా బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో రావాలి. సో చాలా నియోజకవర్గాల్లో మీకు తెలంగాణకు వచ్చారు బీజేపీకి వచ్చే ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే టెరిటోరియల్ స్ప్రెడ్ అంటారు. అంటే తెలంగాణ అంతటా బీజేపీ ఎక్స్పాండ్ అయ్యలేదు. ఇప్పుడు ఖమ్మము, మహబూబాబాదు, నాగర్ కర్నూలు ఇలాంటి ఏరియాల్లో బీజేపీకి బలం చాలా పరిమితంగా ఉంది. సో నల్గొండ, కొంత మీకు హైదరాబాద్ నగరము, మల్కాజ్గిరి, చేవెళ్ళ, హైదరాబాదు, సికింద్రాబాద్, అలాగే భువనగిరి, కొంత ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఈ సీట్లలో మీకు బీజేపీకి కొంత బలం ఉన్నమాట నిజం. కానీ మిగతా సీట్లు ఇప్పుడు ఖమ్మం, మహబూబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ ఇలాంటి సీట్లలో బీజేపీకి బలం పరిమితం చాలా. అందువల్ల బీజేపీ ఓట్లు పెరుగుతాయి అనే దాంట్లో డిస్ప్యూట్ ఎవరికి లేదు. నీకు లాస్ట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్లో 14% వచ్చింది, 2019 లోక్సభ ఎలక్షన్లో 20% వచ్చింది. అందువల్ల ఈ గణాంకాల రీత్యా చూస్తే ఖచ్చితంగా బీజేపీ ఓటింగ్ 25% దాటడం ఖాయం. మరి అది ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు నెంబర్ 1 పొజిషన్కి రావాలి అంటే 40% అబోవ్ రావాలి బీజేపీకి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సీట్స్ ఓట్ల రూపంలో రావాలన్నా రావాలి. అంటే నెంబర్ 1 రావాలంటే 40 to 45% ఓటింగ్ పెరగాలి. సో 14% అసెంబ్లీ ఎన్నికల్లో ఉంది. ఇది 40 నుంచి 45% పెరుగుతుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. కాంగ్రెస్ పార్టీకి 39% ఉంది, బీఆర్ఎస్కు 37% ఉంది. బీఆర్ఎస్కు సగం ఓటు పడిపోయినా ఆ బీఆర్ఎస్ ఓటు మొత్తం బీజేపీకి వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఉదాహరణకు బీఆర్ఎస్ వెనకాల ఉన్న ముస్లిం ఓటు ఉంది. ఈ ఓటు ఏకోన్ముఖంగా కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుంది. లాస్ట్ ఎలక్షన్స్లో కొంత మాత్రమే షిఫ్ట్ అయింది, ఈ ఎలక్షన్లో మొత్తం షిఫ్ట్ అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయకపోయినా షిఫ్ట్ అవుతుంది. ఇంకేమైనా చేస్తే దానికి కౌంటర్ బ్యాక్లాష్ ఏమైనా ఉండొచ్చేమో, కానీ ఏమీ చేయకపోతే ఇంకా ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. సో అందువల్ల మరి బీఆర్ఎస్ ఓటు ఎంత తగ్గినా బీజేపీ ఇప్పుడు బీజేపీకి 40-45% ఓటింగ్ రావాలి అంటే కాంగ్రెస్ ఓటు కూడా తగ్గాలి. కాంగ్రెస్కు 39% ఉన్నప్పుడు మీకు 40-45% బీజేపీకి రావాలి అంటే మిగిలింది ఎంత మరి? అంటే బీఆర్ఎస్కు బీజేపీకి 40% అబోవ్, కాంగ్రెస్కు ఉన్న ఓటింగ్ అలాగే నిలబడాలి అంటే బీఆర్ఎస్ ఓటింగ్ 10%, 12% పడిపోవాలి. మరి ఈ 37% నుంచి బీఆర్ఎస్ ఓటింగ్ 10-12% పడిపోతుందా? ఇట్స్ ఎ వెరీ బిగ్ షిఫ్ట్. అంత జరిగితే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు నా అంచనా బీఆర్ఎస్కు అట్లీస్ట్ 20% ఓటింగ్ పైనే నిలబెట్టుకుంటుంది. అలాంటప్పుడు బీజేపీ నెంబర్ 1 పొజిషన్లో ఉండే అవకాశం ఉండదు. అందుకే ప్రశాంత్ కిషోర్ తెలివిగా నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 అన్నాడు. ఇది చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు కదా, నాగేశ్వరరావు చెప్తాడు, ఎవరైనా చెప్తారు కదా. సో బీజేపీ ఇంప్రూవ్ అవుతుందని చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త అవసరం లేదు. అది కామన్ సెన్స్ తీసుకున్నా అర్థమైపోతుంది కదా. అందువల్ల డెఫినెట్గా బీజేపీ ఓట్ల సీట్లు పెరుగుతాయి. అయితే ప్రిడిక్షన్ ప్రశాంత్ కిషోర్ చేసింది అంటే బీఆర్ఎస్ కన్నా బీజేపీయే నెంబర్ 2 పొజిషన్లో ఉంటుంది అట్లీస్ట్ అనేది ఒక మేజర్ ప్రిడిక్షన్. ఇది నిజం అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 1 పొజిషన్లో బీజేపీ అనేది చెప్పలేం, కానీ నెంబర్ 2 పొజిషన్లో బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా, ఇది ఒక కీలకమైన క్వశ్చన్గా ఈ ఎన్నికల్లో ఉండబోతుంది. ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ ఒక కంక్లూజివ్ ప్రిడిక్షన్ ఇస్తున్నాడు, నెంబర్ 2 పొజిషన్లో బీజేపీయే ఉంటుంది అని. సో ఈ ప్రిడిక్షన్ నిజం అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్.
ఎందుకంటే బీజేపీకి అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. కానీ జరుగుతున్న పరిణామాల్లో ఒకటి, కేసీఆర్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ను మళ్ళీ యాక్షన్ మోడ్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రైమరీ అపోజిషన్ స్పేస్ను ఆక్యుపై చేయడానికి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా పోటీ పడుతున్నాయి. సో ఈ పోటీలో బీఆర్ఎస్ ఎంత నిలబడుతుంది అనేది క్రైటీరియాగా మిగులుతుంది.